మన ఇంట్లో ఈ ప్లేస్లో పెడితే డబ్బు ఎదుగుతుంది, డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి, ఆకర్షించుకోవడానికి ఏదైనా సంబంధం ఉందా సార్? ఉంది. మన ఇంట్లో డబ్బు ఎక్కడ పెడితే కంఫర్ట్ ఫీల్ అవుతుంది? కాబట్టి ఇంట్లో అక్కడ పెట్టుకోవాలి. అసలు మనీకి ఫీలింగ్స్ ఉంటాయా? 100% ఫీలింగ్స్ ఉంటాయి. మనీని మనము అక్కడికి డబ్బు తేలిగ్గా వస్తాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ మూర్తి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ లో డబ్బు ఈ వైపే పెట్టాలి, ఓకే. మన ఇంట్లో ఈ ప్లేస్ లో పెడితేనే డబ్బు ఎదుగుతుంది అనడానికి, డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి, ఆకర్షించుకోవడానికి ఏదైనా సంబంధం ఉందా సార్? ఉంది. 100% మనం చెప్పుకున్నాం కదా, డబ్బు కూడా ఎనర్జీ అని చెప్పాం. అవును. ఎనర్జీ అన్నప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కదా. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ కంఫర్ట్ ఉంటుంది, డబ్బు కంఫర్ట్ ఉంటుంది. ఆ విధంగా డబ్బు ఎక్కడ పెడితే కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఇంట్లో అంటే, మన ఇంట్లో అంటే వాస్తు ప్రకారం కూడా సబ్జెక్ట్ వాస్తు కాకపోయినా మన ఇంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫైర్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు, స్పేస్ ఎలిమెంటు, ఈ 5 ఎలిమెంట్స్ మన ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉన్న చోట మనం మనీ పెడితే మనకు మనీ మిగతా మనీని అట్రాక్ట్ చేస్తుందో, అది గ్రో అవుతుందో, వాటర్ ఎలిమెంట్ ఉన్న చోట మనీ పెట్టమని చెప్తారు. అందుకే ఇంట్లో వాస్తు ప్రకారం కుబేర స్థానం అంటాం. ఉత్తరంలో తీసుకెళ్లి డబ్బులు పెట్టండి, అది డబ్బుని మరింతగా ఆకర్షించే శక్తి అప్పుడు ఆ డబ్బులకు వస్తుంది. కాబట్టి ఇంట్లో అక్కడ పెట్టుకోవాలి. మనము క్యారీ చేసేటప్పుడు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం? వ్యాలెట్లో పెట్టుకుంటాం. ఈ వ్యాలెట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు డబ్బుని ఆకర్షిస్తున్నారు, ఎంత పాజిటివ్గా మీ దగ్గర మనీ గురించి ఫీల్ అవుతున్నారు అని తెలియాలంటే ఇప్పటికిప్పుడు మీ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీ వ్యాలెట్లో పాత బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, విజిటింగ్ కార్డ్స్, పిన్నులు, ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసినప్పుడు వచ్చే ఆ రిసీట్స్ అన్నీ మడిచి పెట్టేసి ఉంటారు. 100 రూపాయలు, 200 రూపాయలు ఆర్డర్ లేకుండా అడ్డదిడ్డంగా పెట్టుంటాం. అంటే ఇదంతా దాన్ని ఏమంటాం అంటే క్లట్టర్ అంటాం, చెత్త. క్లట్టర్ ఎక్కువ ఉన్న చోటికి డబ్బులు రావు. మనం ఇమ్మీడియట్గా కావాలంటే చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి పర్సు ఓపెన్ చేసి చూసి, జనభూమి కార్యక్రమం అంటారు కదా, ఒకసారిగా పాత చెత్త చెదరం అంతా తీసేసి చెత్తబుడ్లో పడేసి హాయిగా ఆ డబ్బులన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని 500, 200, 100, 50 ఆర్డర్లో పెట్టుకొని పూర్తిగా పొడుగ్గా పెట్టుకొని ఇటుగా పెట్టుకొని ఒక చిన్న అద్భుతమైనటువంటి టిప్ చెప్తున్నాం బాగా ఆకర్షించడానికి. ఒక లవంగం మొగ్గ వీలైతే ఒక చిన్న పచ్చ కర్పూరం పర్సులో వేసేసుకోండి, మంచి ఎనర్జీ ఉంటుంది. అంటే లవంగానికి ఎనర్జీ లెవెల్లో కొంత అట్రాక్ట్ చేసే పవర్ లవంగానికి. అంటే మనం భౌతిక స్థాయిలో అట్రాక్ట్ చేసే ఇందాక చెప్పుకున్నాం కదా, మన మాటలతో అట్రాక్ట్ చేస్తాం, రూపంతో అట్రాక్ట్ చేస్తాం. ఎనర్జీ లెవెల్లో మనం కొంత అట్రాక్ట్ చేసే శక్తి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి లవంగం, రెండవది ఉప్పు, మూడవది నిమ్మకాయ. అందుకే చూసారా మనకి దిష్టి తేలింటే ఉప్పుతో తీస్తారు, ఏదైనా చెల్లింటే నిమ్మకాయతో చేస్తారు. అంటే నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి వాటికి ఉంటుంది. అంటే ఎనర్జీ లెవెల్లో అవి కొంత పని చేయగలవు, మనకంత శక్తి ఉండదు. అలాంటప్పుడు వాటి హెల్ప్ తీసుకుంటాం మనం. లవంగం మొక్క ఒకటి వేసుకోవడం, పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క తీసి మన పర్సులో వేసుకోవడం, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది. అంటే పర్సులో ఉన్నటువంటి డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం డబ్బుని హ్యాండిల్ చేస్తే డబ్బు మన జీవితంలోకి చాలా తేలిగ్గా వస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి, వస్తాయి మళ్ళీ పోతూ ఉంటాయి, నిలబట్టలేదు అంటారు. ఎందుకు నిలబట్టలేదంటే మనం దాని ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో ఉంచట్లేదు. మీ ఇంటికి గెస్ట్లు వస్తారు, మీరు ఎలా ఉంటే వాళ్ళు ఉంటారు. మీరు ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా వాళ్ళు ఉండడానికి మంచి అంబియన్స్ ఉంటే ఉంటారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటారు. అంటే సేమ్ వే డబ్బులు కూడా మన జీవితంలోకి రావాలి. ఎందుకంటే దానికి ఎనర్జీ అన్నాం, అది కేవలం ఏదో పేపర్లు అనుకోకూడదు. దానికి శక్తి ఉంది, ఫీలింగ్స్ ఉంటాయి, మనీకి ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్లేస్లో ఉంచితే అది హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ ప్లేస్లో ఉంచితే ఆటోమేటిక్గా మనకు ఫ్లో ఉంటుంది. మీరు అన్నారు మనీకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని. అసలు మనీకి ఫీలింగ్స్ ఉంటాయా? 100% ఫీలింగ్స్ ఉంటాయి. మనీని మనము కేవలం ఒక జడ పదార్థం లాగా పేపర్లు అని అనుకోరాదు. 100% ఫీలింగ్స్ ఉంటాయి. ఈ విషయం మనకు సనాతన ధర్మంలో ఎప్పుడు చెప్పారు. జోవైటాలే అనే ఒక అతను మనీ లవ్ స్పీడ్ అని రాశాడు. మనీకి ఇష్టాయిష్టాలు ఉన్నాయని చెప్పాడు. ఇష్టాయిష్టాలు మనీకి ఉంటాయి. కాబట్టి మనీకి ఏది ఇష్టమో అది అర్థం చేసుకొని మనం మసలు కొంటే మన దగ్గర డబ్బు తేలిగ్గా వస్తుంది.
అచ్చా. మన ఇంటికి బంధువులు వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాలనుకోండి 4 రోజులు మన ఇంట్లో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఆ విధంగా మనీ లవ్ స్పీడ్ అని చాలా మనీ ఈజ్ డైనమిక్ అని చెప్పాడు. మనీ కొన్ని స్టైల్ పెద్ద లిస్ట్ చెప్పాడు. ఆ లిస్ట్ అర్థం చేసుకుంటే మనీకి ఏమేమి ఇష్టం అర్థమవుతుంది. అదే విధంగా మనకు లక్ష్మీ అష్టోత్తరం ఉంది. లక్ష్మీ అష్టోత్తరంలో కూడా డబ్బులకి ఇష్టమైనటువంటివి, డబ్బు యొక్క స్వరూపం, లక్ష్మీదేవిని డబ్బు స్వరూపంగా మనం చూస్తాం కదా, అక్కడ ఆవిడ కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు అయితే ఎవరైతే అర్థం చేసుకొని పాటిస్తారో అక్కడికి డబ్బులు తేలిగ్గా వస్తాయి. అందులో కొన్ని ఏంటంటే ఫస్ట్ చెప్పాం మనీ లవ్ స్పీడ్ అని చెప్పాం. స్పీడ్గా ఉండాలి, అంటే స్పీడ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది నాంచి 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 చేద్దామా వద్దా డైలమాలో ఉండి చేస్తారు. అటువంటి చోటు డబ్బులు తేలిక రావు. రెండోది లక్ష్మీ అష్టోత్తరంలో ఒక అద్భుతమైనటువంటి నామం ధన్యాయై నమః, శ్రీ ధన్యాయై నమః అని ఉంటుంది. అంటే ధన్య అంటే ధన్యవాదాలు అంటారు కదా, అంటే ఏంటంటే కృతజ్ఞతలు, అంటే థ్యాంక్స్. ఫస్ట్ చెప్పుకున్నాం మనం దేనికైతే కృతజ్ఞతగా ఉంటామో అది మన జీవితంలో పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరంలో ధన్య అనే నామం, కాబట్టి ధన్యాయై నమః అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎవరైతే గ్రాటిట్యూడ్ ఫాలో అవుతారో జీవితంలో, డబ్బుకే కాదు, ఒక వ్యక్తికి, ఒక విషయానికి, మన ఆరోగ్యానికి మనం గ్రేట్ఫుల్గా ఉండడం అనేది మన యొక్క సహజ లక్షణం అయిందనుకోండి, వాళ్ళకి జీవితంలో సహజంగా డబ్బులు వస్తాయి. ఎక్కడైతే గ్రాటిట్యూడ్ ఉంటే డబ్బులు అక్కడ ఉంటుంది. రెండు, ఎక్కడైతే లవ్ ఉంటుందో అక్కడ డబ్బులు ఉంటుంది. ప్రేమ ఉన్న చోట డబ్బులు ఆకర్షింపబడతాయి. ప్రేమ అంటే గ్రాటిట్యూడ్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే లవ్. ఈ లవ్ అనేది మనము ఆలోచించే కుర్రోళ్ళ మధ్య లవ్ కాదు, అంటే వ్యక్తి మధ్య ఉన్నటువంటి లవ్, తల్లి బిడ్డ మధ్య ఉన్నటువంటి లవ్, ప్రేమ, అంటే ప్రపంచం పట్ల మనకున్నటువంటి ప్రేమ, అంటే ఒక హేట్రిడ్, ద్వేషభావం లేకుండా అందరిని సమానంగా చూసే గుణం ప్రేమ. ఇది ఉన్న చోటి డబ్బులు తేలిక వస్తాయి. అంటే ప్యూరిటీ ఇవన్నీ కూడా లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పారు. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే ధన్యత్వం ఉంటుందో, ఎక్కడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో అటువంటి చోట డబ్బులు తేలిగ్గా వస్తుంది. ఈ లక్షణాలు అలవాటు చేసుకున్నా మన జీవితంలో డబ్బులు తేలిగ్గా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.